ఓకేనా? వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. అలా కౌన్సెలింగ్ ఇస్తే వాళ్ళకప్పుడు ఒక విషయం తెలుస్తది. ఓకే. ఈ అమ్మాయి జోలికి మనం వెళ్ళినట్టయితే మన పరిస్థితి ఇలా ఉంటది. లేదు ఇలాంటివి మనం చేయకూడదు. దానికి మీరు ఎదుటి వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ అవ్వచ్చు. ఓకేనా? లేదు నేనిలా చేయలేకపోతున్నాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేనిలా చెబితే మళ్ళీ మా ఇంట్లో పేరెంట్స్ నన్నే తిరిగి తిడతారు. నన్ను చదువుకోవడానికి పంపించరు. ఆ! లేకపోతే నన్ను ఉద్యోగానికి పంపించరు. జస్ట్ మనకి కోల్‌కత్తా ఘటన గురించి మాట్లాడుకుందాం. ఆ డాక్టరు. ఆ! ఆ ట్రైనీ డాక్టరు చాలా ఇన్నోసెంట్. అసలేమైందిప్పుడు? అసలు ఆ ఘటన తలుచుకుంటేనే కళ్ళలో నీళ్లొచ్చేస్తున్నాయి ఇప్పుడు మనకి. ఓకేనా? అసలు అలా ఎలా చంపారనేది నాకిప్పటికి అర్థం కావట్లేదు గానీ, ఆ! రేపు చాలా మానసికంగా, శారీరకంగా హింసించడం. లైక్ మనకి మరి కాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర గాని, లేకపోతే కళ్ళల్లో గాని రక్తం ఆహ్, ఇ ఇవన్నీ చూస్తా ఉంటే ఆ వుమెన్స్‌కి అసలు ఎక్కడ సేఫ్టీ లేదని తెలుస్తుంది. సరే సేఫ్టీ ఉంది, లేదు ఇవన్నీ మనకి పనిచేసే పరిసరాలను బట్టి, మనుషులను బట్టి మారుతా ఉంటాయి. అలా అని కాదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. వుమెన్స్ లైక్ ఇప్పుడు దిశ యాప్ ఉంది. దిశ యాప్‌ని వాడండి. లేకపోతే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ నంబర్స్ ఉంటాయి. వాటిని కాంటాక్ట్ అవ్వండి. ఇవన్నీ మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉండే ఇప్పుడు మీకు ఎలా స్పీడ్ డయల్స్ మాదిరి. ఇప్పుడు మీకు అర్జెంట్‌గా ఫోన్ చేయాలి. లేకపోతే ఒక మెసేజ్ పంపించాలి. లొకేషన్ పంపించాలి. మీ డీటెయిల్స్ షేర్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడైనా మీ లొకేషన్‌ని మీరు ట్రాకింగ్ చేయడానికి గాని, ఏదైనా గాని మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగున్నా సరే ఎదుటివాడు మంచిగుండాలిగా. ఈ రోజుల్లో ఎవడు మంచోడు గాదు. అది అది మాత్రం వాస్తవం. మనం ఎట్టా మాట్లాడుకున్నా ఎవరికి కోపం వచ్చినా సరే అది మాత్రం వాస్తవం. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి మనకు తెలియకపోవచ్చు. ఈ ఇవన్నీ చాలా చాలా గుంటూరులో కూడా సైబర్ వేధింపులు. ఇప్పుడు మరీ అమ్మాయిలకి ఇప్పుడు కనీసం ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడం అనే స్వాతంత్రం కూడా లేదబ్బా! సరే నువ్వు ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నావు. ఆ! దానికి నువ్వు ప్రొఫైల్‌కి సెక్యూరిటీ ఇచ్చినావు. ఎవడు చూడకుండా. ఈడు మనోడేగా తెలుసు కదా! అని చెప్పి వాడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తావు. నీ ప్రొఫైల్ వాడికి కనబడతది. ఆ ఫోటో వాడు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. లేకపోతే మేబీ చాలా మా ఏపీకే చాలా ఉన్నాయి. దాన్ని బట్టి ఆ ఫోటోని తీసుకొని మార్ఫింగ్ చేసి ఆ! వేధింపులు ఈ రోజుల్లో ఇదంతా కామన్ అయిపోయింది. సైబర్. ఇప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు మీకేమన్నా సమస్య ఉంది. మీరు దాని కోసం సెర్చ్ చేస్తారు. లైక్ యూట్యూబ్‌లో మీ నంబరు ఎవరో అంతకుముందు వాడిన నంబర్ మీరు తీసుకున్నారు. అది యూట్యూబ్‌లో ఉంది. దాని ద్వారా మీకు చాలా ఫోన్స్ గాని, స్పామ్ కాల్స్ గాని, లేకపోతే ఒక ఆయన లోన్ తీసుకొని ఆ నంబర్ ఇచ్చాడనుకుందాం. లోన్స్ గురించి మాట్లాడడం అది బాగా చెడ్డ ఇదబ్బా! అసలది మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళు మాట్లాడే భాష గాని, తీరు గాని అది వేరే రకంగా ఉంటది. ఆ! ఇప్పుడు నీ నంబర్‌లున్నాయి. ప్రతి ఒక్కరు ట్రాకింగ్ చేస్తారు. నీ పాత నంబరు ఎవరో వాడారు. సేమ్ మేబీ ఒక కార్డ్‌ల మీద 1,00,000 గాని, 2,00,000, 3,00,000 డబ్బులు తీసుకొని వాడు ఎగ్గొట్టేసి నంబర్ బ్లాక్ చేసి పడేసాడు. ఆ నంబర్ తీసేసాడు. ఆ నంబర్ చూస్తా తర్వాత రీజనరేట్ అయ్యి నువ్వే తీసుకున్నావు అనుకుందాం. సపోజ్ ఓకేనా? దానికి కాల్స్ చేస్తారు. సార్ ఇది సార్ పరిస్థితి. మేము కాదు. మా సిమ్ము మేము తీసుకున్నాం. అంతకుముందు వాడిన ఆయన దాన్ని బట్టి ఏదైనా చేసాడేమో ఎలిగేషన్స్. లేకపోతే ఏమైనా జరిగిందేమో అని మీరు చెప్పినా అది నమ్మే ప్రసక్తి వాళ్ళకుండదు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు. మిమ్మల్ని టార్చర్ చేస్తే మీరెళ్లి ఆయన్ని తీసుకొచ్చి డబ్బులు కట్టిస్తారా? లేకపోతే మిమ్మల్ని దుర్భాషలాడితే మీకేమైనా కోపమొచ్చి ఆయన ఎక్కడున్నాడో చెబుతాడన్నది వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం. ఓకేనా? టాపిక్ దేంట్లో నుంచి దేంటోకి వెళ్ళిపోతుంది. సైబర్ ప్రొఫైల్ పిక్ ఉంది. ఇప్పుడు మార్ఫింగ్. ఈ ఏఐ వచ్చిన తర్వాత అబ్బా! ఒక ఫోటోని ఇంకో ఫోటో పెట్టుకొని వాళ్ళు హగ్ చేసుకోవడం. లేకపోతే వాడిద్దరు డాన్స్ చేసినట్టు పెట్టుకోవడం. ఆ! ఇదంతా ఏఐ అందరూ చెబుతానే ఉన్నారు. ఏఐ ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్. దాన్ని ఎలా వాడాలో అలా వాడాలి. అంతేలే గాని ఇప్పుడు సరదాగా కొన్ని విషయాలు నువ్వు చేస్తావు. అన్ని సరదాలు అందరికి మంచిది కాదు. ఓకేనా? అమ్మాయిలు ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలుంటాయి. లేకపోతే కొంచెం హై రిచ్ ఉంటారు. అందరి పేరెంట్స్ మైండ్ సెట్ ఒకేలా ఉండదబ్బా! నువ్వు అది వీడియో తీసి పెట్టావనుకో ఏమైతది? ఆ! ఇప్పుడు చూస్తారు. లేకపోతే వాళ్ళు రేపైనా చూస్తారు. చూసినప్పుడు ఏమైతది? కొందరు తీసుకుంటే ఓకే. దీంట్లో నీ తప్పేం లేదమ్మా! నువ్వేం చేయగలుగుతావు దీనికి?
నువ్వేం చేయలేవు కదా. జస్ట్ నువ్వు చేసిందేంటి? అది తప్పు. అది తప్పు జరిగింది. ఈ తప్పు నీది కాదమ్మా అని చెబుతారు. కానీ కొంతమంది పేరెంట్స్ అలా ఉండరు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఉంటారు, అన్‌ఎడ్యుకేటెడ్ ఉంటారు. లేకపోతే కొంతమంది ఇక మూర్ఖులు కూడా ఉంటారు చెప్పకూడదు గాని. హ్మ్. తప్పు వారిది ఎవరిదో అయినా సరే నువ్వెందుకు పెట్టాలి? అయినా వాడు నీ ఫోటోనే ఎందుకు పెట్టాలి? లేకపోతే వాడు నిన్నే ఎందుకు జెయ్యాలి? ఇలాంటి టాపిక్స్ అన్ని వస్తా ఉంటాయి. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఒకటే మాట నేను మాట్లాడగలుగుతుంది. ఆ! లైక్ మీ ఫోటోస్ గాని, పర్సనల్ ఐడెంటిటీస్ గాని ఏ యాప్‌లో కూడా ఉంచొద్దు. బికాజ్ మీ పర్సనల్ డేటా మొత్తం ప్రతి ఒక్క యాప్ ట్రాక్ చేస్తానే ఉంటది. లైక్ నువ్వు వెళ్లి ఇప్పుడు ఇంటర్నెట్‌లో నాకు ఈ చెప్పులు నచ్చినాయని నువ్వు సెర్చ్ చేసినావనుకో. మస్తు సెర్చ్ చేసినావు. సెర్చ్ చేసిన తర్వాత నువ్వు బ్యాక్‌కొచ్చేసి ఇంకెప్పుడైనా ఓపెన్ చేసినావు సోషల్ మీడియా, నీకు ఈ యాడ్సే వస్తాయి. పర్టిక్యులర్‌గా ఈ యాడ్స్ ఇలాంటివే వస్తాయి. ఆ! ఇది ఇంత ఆఫర్ ఉంది. ఈ చెప్పులు ఇంత ఆఫర్ ఉన్నాయి. లేకపోతే ఇది మా దగ్గర కొనండి అన్నట్టు. ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఇలా సెర్చ్ చేసి చూడంగాల్నే ఒక 15 మినిట్స్ అది ఎలా అప్డేట్ అయితుంది? ఇదంతా వెబ్ అబ్బా! దీన్ని డార్క్ వెబ్ అంటారు. ఈ డార్క్ వెబ్‌లో నువ్వు ఏదైనా ఒక యాప్‌లో నీ పర్సనల్ ఐడెంటిటీస్ అని పెట్టావా ఫటాల్సిగా. లేకపోతే నువ్వు గూగుల్ అకౌంట్‌తో దేనైనా లాగిన్ అయ్యావా, నీ లాగిన్ హిస్టరీ మొత్తం చూస్తారాళ్ళు. నువ్వు ఏం సెర్చ్ చేస్తున్నావు? డైలీ నీ రొటీన్స్ ఏంటి? నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు? లేకపోతే నీకొచ్చే మెసేజెస్ ఏంటి? ఆ మెసేజ్‌లో నీకు ఎంతవరకు ప్రాఫిట్‌లు వస్తున్నాయి, లాస్‌లు వస్తున్నాయి. లేకపోతే నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా వాళ్ళకి తెలిసిపోతది. రీసెంట్‌గా ఇప్పుడు ఇది నేను చెప్పకూడదు గానీ, ఇది నాకు మ్యారేజ్ అవ్వకముందు మా ఆవిడకి జరిగింది. మాది లవ్ మ్యారేజు. కానీ మ్యారేజ్ అవ్వకముందు మా ఆవిడకి జరిగింది. మా ఆవిడ చెప్పిన ఘటన ఇది. లైక్ యూట్యూబ్‌లో నేను చెప్పాను కదా! ఇందాక మొబైల్ నంబర్ గురించి, ఇది ఎక్కడో జరగలా. ఇది జరిగింది మా మా ఇంట్లోనే. ఓకేనా? మా ఆవిడ ఓ పాత నంబర్, వాళ్ళ అమ్మ నంబర్ అది. ఏం జరిగింది? యూట్యూబ్‌లో ఎవరో పెట్టుకున్నారు. ఆ నంబర్‌కి ఏమంటే ఇప్పుడు ఎలా పెట్టుకున్నారు? ఒక గ్రూప్ అంటే ఎలా, ఒక రిలీజియన్ గురించి ఒక గ్రూప్‌లో పెట్టారు. ఇప్పుడు ప్రతి వోళ్ళు దానికి ఫోన్ చేయడం, ఏవండి మేమింత డొనేషన్ చేసాం, లేకపోతే మేమింత ఇది కట్టాం, మీ నంబర్‌కి పంపించామండి చూడండి, లేకపోతే ఇది ఏంటండి మీ రెస్పాన్స్ కూడా అవ్వరు ఎందుకు? మీ వీడియోస్‌కి నేను రోజు లైక్ చేస్తున్నాను పోస్ట్‌లు, లేకపోతే కామెంట్ చేస్తున్నాను. నేను ఇన్ని చేస్తున్నా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? రెస్పాండ్ అవ్వచ్చు కదా! అని అడుగుతా ఉంటారు. అవును, రెస్పాండ్ అవ్వచ్చు. కానీ అది మనది కాదు కదా! జస్ట్ మొబైల్ నంబరు. ఆయన వాడేసి దాన్ని నాకు అక్కర్లేదని పక్కన పడేసాడు. ఆ నంబరు పొరపాటున వీళ్ళ దగ్గరకొచ్చేసింది. అదేమైంది? యూట్యూబ్‌లో చూసింది. హౌ టు రిమూవ్ నంబర్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్ అని. ఆ ఒక్క సెర్చ్ అబ్బా! 50,000 గాన్. ఎలాగో నేను చెబుతానది. ఓకేనా? ఆ సెర్చ్‌లో హౌ టు రిమూవ్ నంబర్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే ఫస్ట్ 2, 3 వీడియోస్ వచ్చాయి. ప్రమోషనల్ వీడియోస్. ఓకేనా? 2, 3 వీడియోస్ కింద నాలుగోది యాడ్ ఒకటొచ్చింది. మీరు ₹150కే మీ డీటెయిల్స్ ఏ ఛానల్‌లో ఉంది, మీ నంబర్ ఏంటి, మీ పేరేంటి, ఇవన్నీ చేసి ఇప్పుడు మీరు షేర్ చేయాల్సిన డీటెయిల్స్ ఇది చేసిన తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ కార్డ్ డీటెయిల్స్‌లో ₹150 కట్ అయితే ₹150 కట్ అయిన తర్వాత ప్రాసెస్ చేస్తాం. ఒక 1 డే, 2 డేస్‌లో మొత్తం క్లియర్ అయిపోతదని చెప్పి వచ్చిందంట. ఆ విషయం నాకు చెప్పలేదు. ఎందుకు ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే చెబుతారు. తప్పు జరగకపోతే ఇక ఏముంది, ఏముంది ₹150 ఏముందిలే అయిపోతది. అదేముంది పెద్ద విషయం కాదనుకుంది. అనుకోని ఏం చేసి క్లిక్ చేసింది. క్లిక్ చేసి మొత్తం చట్టాబెట్ట మొత్తం రాసింది. ఆడడిగిన ప్రతి విషయం రాసింది. మొత్తం రాసిన తర్వాత ఏమైంది? ఒక్కసారి క్లిక్ చేసి నంబర్‌లన్నీ ఇచ్చేసి సీవీవీ, ఓటీపీ, ఒక్కసారి ఓటీపీ ఎంటర్ చేయంగానే 5,000 కట్. 5,000 కట్ అయిపోయినాయి. 5,000 కట్ అయిపోయినాయి. ఎందుకు కట్ అయిపోయినాయి? లేకపోతే ఏమైనాయి అని ఫోన్ చేస్తే, సారీ మేడం రాంగ్‌లీ ఎంటర్ అయిపోయింది. 150 బదులు 5,000 కట్ అయినాయి. సారీ మేడం ఇంకో లింక్ పంపిస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు ఎన్ని రూపాయలు పోయినాయో ఏంటో మరి దాంట్లో మొత్తం రాసి ఫిల్ చేసి ఆ లింక్‌ను ఓకే చేయండి మేడం. ఓటీపీ వస్తది ఎంటర్ చేయండి. మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి మేడం అన్నది. సరే అప్పటికన్నా ఫోన్ చేయాలా? అప్పటికి నాకు ఫోన్ చేయలేదు. కనీసం వాళ్ళ ఇంట్లో కూడా చెప్పలేదు. సరే 5,000 పోయినాయి. వెనక్కొచ్చేస్తున్నాయి అన్నా కదా! ఆశ మీద ఏం చేసింది?
రూ. 150 పోతే నేను మళ్ళీ ఫిల్ చేసి మొత్తం మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసింది. ఈసారి ధమాల్ 15,000 మళ్ళీ. ఈ 15,000, 5,000 ఈ 2 రావడానికి చాలా ఏడ్చింది, ఫోన్లు చేసింది. చెబితే ఆయన ఏమన్నాడు, మేడం ఇవన్నీ కుదరదు గానీ మీ అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయి చెప్పండి. నేను దాన్ని అంతవరకు లాక్ చేసేస్తాను. ఆ డబ్బులు అంతవరకు నేను లాక్ చేస్తాను. 35,000 ఉన్నాయనుకోండి, ఆ 35,000 వరకు నేను లాక్ చేసేస్తాను. ఆ 35,000 రూపాయి కూడా కట్ అవ్వదు. ఓకేనా? డబ్బులు కట్ అవ్వకుండా 35,000 లాక్ చేస్తే ఆ 35,000 అలాగే ఉంటాయి. మిగిలిన డబ్బులు అమౌంట్ నా దగ్గర కట్ అయినాయి, మా వెబ్‌సైట్‌లో కట్ అయినాయి. మీకు వెనక్కి ప్రాసెస్ అయిపోతది. రిఫండ్ అయిపోతాయి మేడం. డోంట్ వరీ అని చెప్పిండంట. వీడు డోంట్ వరీ అని చెప్పిండు. మా ఆవిడ నమ్మింది, చేసింది. ఈసారి మళ్ళీ ఓటీపీ క్లిక్ చేసింది. లేపేసాడు 35,000 ఒకేసారి. ఇక నాకు ఫోన్లు చేసి ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు. ఇంకేం చేస్తాం మనం? నేను అన్ని ఎంక్వైరీ చేసి మొత్తం చేస్తే వాడు ఏదో ఈ కామర్స్ సైట్‌లో షాప్ చేసిండు. ఆ షాపింగ్ కూడా అడ్రస్ ఒకటి మనకి అవైలబుల్ రాదు. ఓన్లీ మన డెబిట్ కార్డ్ ఓన్లీ కార్డ్ యూజ్ చేసినట్టే వస్తది. లేకపోతే ఆడు దేనికి వాడాడన్నది. ఆ బుక్ మనం వెళ్ళి అక్కడ ప్రింట్ తీయించుకొని ఏమేం జరిగింది, ఎందుకు కట్ అయినాయి, ఎక్కడికి కట్ అయినాయి చూస్తే ఈ కామర్స్ సైట్. 5,000 దీనికి కట్ అయినాయి, 10,000 దీనికి కట్ అయినాయి, 35,000 దీనికి కట్ అయినాయి. వాడు ఆ డబ్బులతో ఒక ల్యాప్‌టాప్, ఒక మొబైల్, ఇప్పుడు దానికి ఇంట్లో కావాల్సిన చిన్న ఫర్నిచర్ ఏదో ఏమంటారండి, డైనింగ్ టేబుల్ అలా ఏదో అంటారు కదా, ఈ 3 ఆడికి ప్రశాంతంగా 50,000తో ఖర్చు డబ్బులు పూర్తిగా అయిపోయినాయి హ్యాపీగా. ఓకేనా? ఇలా ఉండదు. ఇప్పుడు నేను డబ్బుల గురించే మాట్లాడట్లేదు. ఈ సంఘటన చెప్పడానికి కూడా కారణం, మీరు క్లిక్ చేసే ఒక చిన్న లింక్ కూడా మీ జీవితాన్ని మార్చేస్తది. ఒక్క నిమిషంలో మార్చేస్తది. అందుకే అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మా అమ్మాయి కొంచెం తెలివైంది, అటు ఇటు తెలివైంది కాబట్టి డబ్బులు పోతే పోయినాయి అని చెప్పి పర్సనల్ ఐడెంటిటీ దగ్గర ఆ పిల్ల పేర్లు ఏమీ రాయలేదు. నేను ఇప్పుడు ఆ పిల్ల పేరు సంథింగ్ అనుకోండి, నేను వేరేలా నేను ముద్దుగా పిలుస్తాను కదా, ఆ పేరే రాసింది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసింది. సో తర్వాత ఫర్దర్‌గా కార్డ్ బ్లాక్ చేసేసాం. మొత్తం జరిగిపోయింది. నెంబర్ కూడా మార్చేయాల్సి వచ్చింది. ఆ నెంబర్ కూడా మార్చేసాం. ఇదంతా జరిగింది. ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలు మీరు ఎవరిని నమ్మే ప్రసక్తిలో ఉండొద్దు మోస్ట్‌లీ. అది మీరు లవ్ చేస్తున్న వ్యక్తి అయినా సరే, పెళ్ళి అవన్నీ ఉంటే మాత్రం ఓకే. కొంతమంది ఇప్పుడు ఎలా ఉంటారంటే, నువ్వు నమ్మేసి నువ్వు వాడితో పాటు ఎక్కడికో బయటికి వెళతావు. అందరూ ఒకేలా ఉండరు కదా! అందరి మైండ్ సెట్‌లు ఒకేలా ఉండవు. వాడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నీ దగ్గర నుంచి ఆ డబ్బులు ఎలా లాగాలో, లేకపోతే ఎలా తీసుకోవాలో కొంతమంది ఉంటారు. సైబర్ నేరగాళ్ళు వీటిని ఏమంటారంటే, వీళ్ళని సైకోపాథిక్ మెంటాలిటీ ఇదంతా. ఏమంటారు దీన్ని? డబ్బులు కూర్చొని ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేయడం గానీ, లేకపోతే మనం ఇప్పుడు సొంతంగా ఈ వీడియోస్ చేసుకోవడం గానీ, ఇలాంటివి ఏమి ఉండవు. చూస్తాడు ఎవడైనా బకరా దొరుకుతాడా? నీ అమ్మాయికి వాడేమన్నా లింక్ క్లిక్ చేసాడా? ఇక అదే ఆఖరి కాడికి. ఇక రెండోది, మూడోది, నాలుగోది ఏమీ ఉండదు ఇక. అందుకే నేను చెప్పేది, మీ పర్సనల్ ఐడెంటిటీ మాత్రం షేర్ చేసుకోవద్దు ఎప్పటికీ. ఎప్పటికైనా మీరు షేర్ చేశారే ఇక అదే మీకు. ఇప్పుడు మనకి గ్రౌండ్ రిపోర్ట్‌లో ఇప్పుడు దిశ యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక సమస్యలో మీరు చిక్కుకున్నారనుకోండి. ఒక సమస్యలో మీరు చిక్కుకున్నారు అనుకుంటాం. దిశ యాప్ ఓపెన్ చేస్తారు. దిశ యాప్ ఓపెన్ చేసి మీ లొకేషన్ షేర్ చేస్తారు. మీరు పలానా దగ్గర ఉన్నారు, లొకేషన్ షేర్ అయిపోతుంది. ఓకేనా? మీ ప్రాబ్లం ఏంటి అన్నది అడుగుతారు. తర్వాత 10 మినిట్స్ 10 నిమిషాల్లో ఆ టీమ్ అన్నది మీ దగ్గరకు వచ్చేస్తుంది. లేకపోతే ఇప్పుడు నైట్ మీరు జర్నీలో ఉన్నారు. జర్నీలో ఉన్నప్పుడు మీరు ఏమైనా కంట్రోల్ రూమ్ కాల్ చేసి, సార్ మేము ఇలా జర్నీలో ఉన్నాను సార్, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఈ రోడ్లోకి వెళ్తే నాకు చాలా ప్రమాదంగా అనుకుంటున్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, చూస్తేనేమో మా నాన్న మా అమ్మ వాళ్ళంతా దూరంగా ఉన్నారు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి అని చెప్తే, వాళ్ళు మిమ్మల్ని మీరు ఇంటికి వెళ్ళే వరకు మీ ఏమంటారు దీన్ని, మీ లొకేషన్ వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు. మీతో మాట్లాడితే ఇంటరాక్షన్ అవుతూనే ఉంటారు. ఒక 5 to 10 మినిట్స్ కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఇంటికి చేరి నేను సేఫ్గా వెళ్ళాను అనే దాకా వాళ్ళు మీ ప్రతి ఒక్క మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. మీరు ఇవన్నీ
మీరు చదువుకున్నా, చదువుకోకపోయినా ఇవి మాత్రం దృష్టిలో పెట్టుకోండబ్బా! ఇవి దృష్టిలో పెట్టుకోండి. మనకు కావాల్సిందేంటి మెయిన్‌లీ ఆ! మన ప్రొఫైల్. లేకపోతే మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? లేకపోతే మన పర్సనల్ ఐడెంటిటీస్. ఆ! ఇక, ఇక నంబర్స్ అంటారా? నంబర్స్ మీరు ఎక్కువ ఎవరికి ఇవ్వరు. ఈ చాట్స్ కూడా అన్నోన్ పర్సన్స్‌తో మీరు ఎక్కువ మాట్లాడడం తగ్గించేయండి. ఈరోజు సరదాగా మాట్లాడొచ్చు. ఆ సరదాని రేపో రోజు రేపో మాపో మీకు ముప్పు తెస్తది. ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎవరెవరు పరిచయం అయితారు. పరిచయం అయిన తర్వాత ఏమైతది మీరు దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళిపోయి ఆహ్, ఏ ఏ రకంగా అంటే ఇప్పుడు కలుస్తానన్నారు. 1, 2 మీటింగ్స్ బానే జరుగుతాయి. లైక్ కాఫీ గాని, కాఫీ డేటింగ్ గాని అలా మీరు బాగానే జరుగుతాయి. 2, 3 డేట్స్. నాలుగో డేట్‌కి మీరు వాడిని బాగా నమ్ముతారు. ఓకే. వీడు చాలా మంచోడు. సో, మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. మనం వెళ్ళేసి కాసేపు స్పెండ్ చేస్తే మనకి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది గదా! అనుకుంటారు మీరు. అలా అనుకోని వెళ్లారా? మీకదేగా. ఎందుకంటే ఇప్పుడు 3, 4 మీట్‌లో జరగంది. ఐదో మీట్‌లో మీకు ఒక తేడా కనిపించేస్తది. ఎందుకు కనిపిస్తదంటే ఇప్పుడు వాడు అడ్వాంటేజ్ తీసేసుకుంటారు దాన్ని. ఓకే. లైక్ ఈ పిల్ల మనం ఎక్కడికి పిలిచినా వస్తది. ఏం చేసినా వస్తది. కొంతమంది మీ క్యారెక్టర్‌ని కూడా జడ్జ్ చేయొచ్చు. సో, బీ కేర్‌ఫుల్ గర్ల్స్. మీరైతే బీ కేర్‌ఫుల్‌గా ఉండండి. లైక్ మీరు బయటికి వెళ్తున్నారంటే మొబైల్‌లో ఛార్జింగ్ మాత్రం 100% ఉండాల. పవర్ బ్యాంక్ ఉండాలి. ఓకేనా? మీ మీ నంబర్స్ మీరు చదువుకున్నా, చదువుకోకపోయినా నంబర్స్ ఇప్పుడు మీరు చదువుకోలేదు. మీ దగ్గర కీప్యాడ్ ఫోనే ఉంది. మీరు వేరే వాళ్ళకి లొకేషన్ పంపించలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న చాలా మందికుంటది. ఓకేనా? అలాంటప్పుడు మీరేం జేస్తారు? సింపుల్‌గా మీరెళ్ళేటప్పుడు మీకు ఒక కంట్రోల్ రూమ్‌కి కాల్ జేసి, మేడం నేను పలానా లొకేషన్‌లో ఇక్కడ పలానా చోట నేనున్నాను. నేను ఇంటికెళ్తున్నాను మేడం. నా దగ్గర ఎటువంటి ట్రాకింగ్ గాని, డివైజెస్ కానీ ఏమీ లేదు. నా దగ్గర ఓన్లీ ఒక కీప్యాడ్ మొబైలే ఉంది. చూడ్డానికి ఇక్కడ చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు. వెళ్తున్నాను వాళ్ళు మిమ్మల్ని మానిటరింగ్ జేస్తారు వాళ్ళు. మీరు ఇంటికి వెళ్ళేదాకా మిమ్మల్ని ఒక మీ నుంచి కాల్ మీ ఒక 5 మినిట్స్ కానీ, లేకపోతే ఒక డ్యూరేషన్ ఉంటది. మనకంత ఐడియా లేదు గానీ, ఆ డ్యూరేషన్ లోపల వాళ్ళకి కాల్స్ వెళ్ళలేదు అనుకోండి, డైరెక్ట్‌గా మీకు కాలొచ్చేస్తది. మీకు కాల్ ఎలా వస్తదంటే, ఏవండీ మీరు సేఫ్‌గానే ఉందా జర్నీ? ఓకేనా? లేకపోతే మీరు ఏమన్నా ఉంటే చెప్పండి. మేము మానిటరింగ్ చేస్తున్నాం. లేకపోతే మీ దగ్గరలో ఎవరైనా ఉంటే పంపిస్తాం. మీరైతే ఎక్కడ దేనికి భయపడొద్దు. ఆ! మీరు మా దగ్గర నుంచి ఏం ఆశించుకున్నా లైక్ మీకు ఎలా చెప్పాలి నేను? ఆహ్ ఒక రక్షణ ఏమంటారు దాన్ని? నియర్ బై పోలీస్ స్టేషన్ గాని, లేకపోతే నియర్ బై ఎవరైనా మనకు తెలిసిన ఒక ఆఫీసర్లు గాని, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఆ రోజు నైట్ డ్యూటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ జేస్తారు. హ్మ్. మీరైతే పర్సనల్ ఐడెంటిటీ గాని, ఆ! ఇప్పుడు ఎలా జరిగింది? ఇప్పుడు రీల్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇలా వల్గర్‌గా ప్రతి ఒక్కడు నువ్వు మంచిగా చేసినా సరే కామెంట్‌లు వల్గారిటీ మాత్రం ఎక్కువగుంటది. హ్మ్. ఏందండి ఇదంతా ఇప్పుడు ఈ మధ్యన మరీ ఇదైపోయింది. ఆ! అదేమన్నా అంటే మనకి ఎంటర్‌టైన్‌మెంట్ కోసమండి ఇదంతా. ఆ! ఇప్పుడు సరదాగా చేసుకుంటాం దానివల్ల ఏముంటదని ట్రోల్ చేస్తుంటారు. అవన్నీ బానే ఉంటాయి ఇప్పుడు. ఇప్పుడు నీకు, నాకు మనలాంటోళ్ళకి బానే ఉంటాయి. ఎందుకంటే ఈ మగ పిల్లలం కాబట్టి ఏదో ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటది. అన్నీ పెద్ద పట్టించుకోరు ఎవరు. లేడీస్ అంటే కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. దానివల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది. హ్మ్. అందుకనే ఇప్పుడు మీరు ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా సరే, ముందు మాత్రం మీ సేఫ్టీ చూసుకోండి. మీరు మీరు ఒక్కళ్ళే వెళ్తున్నారు. లేకపోతే పిల్లలతో వెళ్తున్నారు. ఎప్పటికైనా సరే నైట్ ప్రయాణాలన్నది చాలా వరకు తగ్గించాల్సిన ఆహ్, చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నైట్ జర్నీ అంటే మీరు ఒక్కళ్ళే ఎళ్ళటం అంటే అదంత మంచి ఆప్షన్ అయితే కాదు. నేను చెప్పినంత వరకైతే మంచి ఆప్షన్ అయితే కాదు. ఇప్పుడు అబ్బా! నువ్వు ఎక్కడున్నా లేవబ్బా! ఇప్పుడు నువ్వు ఏమంటారు దాన్ని? నీకు రక్షణ ఎక్కడున్నా లేదు. నువ్వు వర్క్ ప్లేస్‌లో ఉన్నవాడొచ్చి రేప్ చేస్తుండు. లేకపోతే లైంగికంగా హింసిస్తుండు. లేకపోతే ఏదో చేస్తానే ఉండు. దాన్ని బట్టి నువ్వు కూడా కొన్ని మార్చుకోవాల్సుంటది. ఆ! ఏంటంటే ఎవరికైనా నువ్వు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాడిని ఎంత కొలీగ్ అయినా, లేకపోతే ఎవడైనా తెలిసినోడైనా, బయటోడైనా ఎంతకైనా దూరంగా మనం ఎంతవరకు దూరంగా ఉంటే అంత మంచిది.
సరేనా? దాన్ని బట్టి మీరు ఏదైనా ప్లాన్ జేసుకోండి. ఏదైనా ఇప్పుడు మనం మళ్ళీ మనకి చూసుకుంటే ఇదంతా సెన్సిటివ్ మ్యాటర్ గాబట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు వేధింపుల కేసులకు ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులుంటాయి. ఫాస్ట్ ట్రాక్ అంటే మీకు ఎలా చెప్పాలి నేను? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే ఇప్పుడు నీకేమన్నా అయ్యింది. లేకపోతే నిన్నెవడైనా వేధించాడు. నువ్వు కేస్ పెట్టావనుకో అప్పటికప్పుడే ఒక 24 అవర్స్‌లో ఫాస్ట్ ట్రాక్ అనమాట. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లోకెళ్తే మాత్రం అప్పటికప్పుడు నీకు వాడికి శిక్ష వేయడం గాని, లేకపోతే ఏదో ఒకటి చేసేస్తారు. లైక్ మహిళలకి కావాల్సిన నంబర్ 181 ఓకేనా? గుర్తుపెట్టుకోండి 181 181 ఏక్ ఆట్ ఏక్ ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ నంబర్‌కి మహిళల హెల్ప్‌లైన్ నంబర్. మీకు కీప్యాడ్ మొబైల్ ఉన్నా సరే, లేకపోతే ఏ మొబైల్ ఉన్నా సరే మొబైల్ అయితే కంపల్సరీ అబ్బా! ఇప్పుడు మీరిది ఏమీ లేకుండా మీరు ప్రయాణం చేసినట్టే అది మరి చాలా వరకు అది ఇబ్బందే ఇక. మొబైల్ 181 మీరు కాల్ చేసి మీరు మీరు మీకున్న పరిస్థితిని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దే విల్ డూ ఇట్. దే విల్ ట్రాక్ ఓకేనా? ఇప్పుడు ప్రజా ప్రదేశాల్లో సీసీ కెమెరాస్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లోంచి వెళ్ళడానికే చూడండి. లైక్ మీ వీధి నుంచి వెళ్తున్నావు. కొన్ని ఇంట్ల ముందు సీసీ క్యామ్స్ ఉంటాయి. సీసీ క్యామ్స్ ఉన్నాయి. అక్కడ సీసీ క్యామ్ ఉంది. కానీ అటు నుంచి వెళ్తే నాకు ఒక 200 స్టెప్స్ దూరం అయిపోతది. ఇటు నుంచి వెళ్తే ఒక 200 స్టెప్స్ దగ్గరుంటది. కాకపోతే ఇటువైపు ఎవరు ఉండరు. అదొకటి ఇబ్బంది. కానీ ఏముంది దగ్గర దారే కదా! ఇలాంటివి ఫాల్స్ మీరు రాంగ్ స్టెప్ అయితే ఎప్పుడు ఎయొద్దు. అది రాంగ్ టర్న్ కన్నా డేంజర్‌గా ఉంటది. ఓకేనా? మీరేం చేయాలనుకున్నా, ఏం చేసినా సరే, మీరు వెళ్ళే దారి మాత్రం ఖచ్చితంగా ఒక రైట్ వే పాత్ ఇప్పుడు. సీసీ క్యామ్ ఉంది. 2, 3 ఇళ్లలో సీసీ క్యామ్స్ ఉన్నాయి. నేనెళ్ళేటప్పుడు సేఫ్టీకెళ్ళొచ్చు. లేకపోతే నన్ను ఎవడైనా కదిలిచ్చినా, లేకపోతే ఏదైనా చేసినా సరే, అది రికార్డ్ అయితది. రేపు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌కెళ్ళినా సరే, వాళ్ళు దాన్ని చెక్ చేసుకొని, అమ్మా నువ్వు వెళ్ళేటప్పుడు ఇది జరిగింది. ఇలా జరిగింది. దీన్ని బట్టి మీరు కోర్ట్ వాళ్ళకి శిక్షలు విధిస్తది. దేనికైనా మీరు నైట్ ప్రయాణాలనేది తగ్గించాలి. అంటే నేను ఎళ్ళకూడదని చెప్పట్లేదు. సో, మీరు కొంతమంది ఉంటారు గదా! ఇప్పుడు ఆ లేడీస్ ఒక్కళ్ళే ప్రయాణం చేస్తుంటారు. కొన్ని నిర్మానుష్యమైన ప్రదేశాలుంటాయి. అలాంటి వాటిని మాత్రం అవాయిడ్ చేయండబ్బా! చూడండి నేను కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుంటే మనం ఆహ్, ఇప్పుడు ఆఖరికి ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా సరే ఇది మోస్ట్ కామన్ అయిపోయింది. లేడీస్ సేఫ్టీ అనేది టూ మచ్. ఈ టూ మచ్ అంటే ఇప్పుడు అది మస్ట్ అండ్ షుడ్ అబ్బా! దానికి మన దగ్గర నుంచి 100% ఇవ్వాలి. ఆ! ఎఫర్ట్స్. అటునుంచి కూడా ఉండాలి. మీరు కొన్ని హెల్ప్‌లైన్ నంబర్ మళ్ళీ చెబుతున్నాను 181 లేదా దిశ యాప్ ఉంటే దాని నుంచి మీరు కాల్ చేసుకుంటే మీరు 10 నిమిషాల్లో వచ్చేస్తారు వాళ్ళు. ఓకేనా? మీకిప్పుడు నువ్వు కాలేజ్‌కెళ్తున్నావు అనుకో, ఎవడో పోకిరి వెధవలు నిన్ను రోజు ఇబ్బంది పెడుతున్నారు. ఒకరోజు చూసావు, 2 రోజులు చూసావు, 4 రోజులు చూసావు. అరే! నీ సహనం ఎంతవరకు ఉంటది జెప్పు? నా సహనం నశించింది. ఇంక నా వల్ల కాదు అనుకున్నప్పుడు నువ్వేం జేస్తావు? నువ్వు ఓపెన్ అప్ అయిపోయి చెప్పేయాలిక. దిశ యాప్ ఓపెన్ చేసి మేడం సార్ నాకు ఇది పరిస్థితి. నాకిలా రోజు వెళ్తుంటే ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల నేను కనీసం నేను నా మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా ఉండలేకపోతుంది. నేనొక నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఇది నా పరిస్థితి అంటే వాళ్ళు 10 నిమిషాల్లో వస్తారు. 10 నిమిషాల్లో నీ దగ్గరుంటారు. వచ్చి నీ సమస్య ఏంటో తెలుసుకుంటారు. వాళ్ళెవరో చూస్తారు. వాళ్ళకి తగిన శాస్తి చేస్తారబ్బా! ఇప్పుడు అమ్మాయిలకి ఉండే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. నువ్వు ఎప్పటికైనా సరే ఇప్పుడు ఏదైనా మనం ఫ్రీడమ్‌గా జీవించాలి. ఫ్రీడమ్‌గా ఉండాలి. ఫ్రీడమ్ ఎంతవరకు ఉండాలి? ఏదైనా మన జాగ్రత్త మన చెయ్యి దాటకుండా ఉండాలి. మన చెయ్యి దాటిపోతే ఏముండదు. శూన్యమే మొత్తం. నువ్వెళ్ళి ఎవడికి చెప్పినా, ఏం చెప్పినా ఎటువంటి రెస్పాండ్ ఉండదు. ఓకేనా? దేనికైనా సరే మనం ముందు ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా మనం చెప్పుకోవాల్సిందంటే ఉమెన్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ కామన్ సబ్జెక్ట్ ఇన్ ఇప్పుడు ఈ వరల్డ్ మొత్తంలో ఇంక అంతే అబ్బా ఇకది. నువ్వు సేఫ్టీగా ఉండి నువ్వు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ నీ పిల్లలకు కూడా నేర్పించాలి ఎప్పుడది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు చిన్న పిల్లలకి ఏం తెలీదు కదా! ఏదైనా నువ్వే ఇప్పుడు నేర్పించాలా. బ్యాడ్ టచ్ అంటే ఏంటి? గుడ్ టచ్ అంటే ఏంటి? అసలు పిల్లల్ని ఎంతవరకి ఎక్కడికైనా పక్కన ఇప్పుడు కొంచెం ఆడుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇవ్వద్దని నేను చెప్పట్లేదు.
ఆ ఫ్రీడమ్ ఎలా ఉండాలి? మనం గైడ్ చేయాలి దాన్ని. ఓకేనా? ఇది తప్పు, ఇది ఒప్పు. హ్మ్. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. కొంచెం వాళ్ళకి ఏమంటారు మైండ్ కొంచెం తెలుస్తుందనంగా మనం దానికి అప్పటి నుంచి అలవాటు చేయాలి. అప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు అలర్ట్‌గా ఉంటారు. ఆడపిల్ల అలర్ట్‌గా ఉంటే దేశం అలర్ట్‌గా ఉంటదన్నమాట. సో, టాపిక్ అనేది ఇప్పుడు మీకు కొంచెం బోరింగ్‌గా అనిపించొచ్చు. కానీ నేను పర్సనల్ కొన్ని విషయాలు నా జీవితంలో కొన్ని జరిగినియి. అలాగే కొన్ని నేను చెప్పాలనుకున్నాను. ఆ! అందులో మొదటి వీడియో గదా! లైక్ ఏమన్నా సోది మీకు అలాంటివి ఏమన్నా అనిపించుంటే మాత్రం క్షమించండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానెల్‌ని చూసినంత వరకైతే చాలా, చాలా, చాలా థాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే సేఫ్టీగా ఉండండబ్బా!